మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డీప్ సీక్ మనకు నేర్పుతున్న జీవిత పాఠాలేంటి, వ్యక్తిత్వ వికాస పాఠాలేంటి, డీప్ సీక్ కాంట్రవర్సీ పైన, డీప్ సీక్ సృష్టించిన సంచలనం పైన, ఏఐ ప్రపంచాన్ని డీప్ సీక్ ఎలా డీప్గా షేక్ చేసింది, అమెరికన్ స్టాక్ మార్కెట్ ఎలా అతలాకుతలమైంది, ట్రంప్ నుంచి మొదలుకొని టెక్ ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది, దీనిపైన నేను ఇప్పటికే చాలా మాట్లాడాను. ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే డీప్ సీక్ నుంచి మనం నేర్చుకునే పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్స్ ఏంటి. మొదటిది, ఎప్పుడు కూడా ఎవరికి ఏ అంశం పైన శాశ్వత మానపలి ఉండదు. సో అది మొదటిగా మనం గుర్తించాలి. ఇప్పటిదాకా అమెరికన్ టెక్ కంపెనీస్ భావించాయి తమకు తిరుగులేదు, తమ మానోపలికి అంతే లేదు, తమను ఎవరూ ఛేదించలేరు అని భావించాయి. దాంతో ఇప్పుడు ఎన్విడియా లాంటి కంపెనీ షేర్లు అయితే మామూలుగా ఓవర్ ప్రైసింగ్ కాలే. ఎందుకంటే ప్రపంచంలో దొరికే అడ్వాన్స్ సెమీ కండక్టర్స్ అత్యధికంగా ఈ ఒక్క కంపెనీయే సప్లై చేస్తుంది. టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పటికే మాది సుపీరియారిటీ, ఎవరిని ఇక రానివ్వము, శాంక్షన్స్ పెడతాం, వాళ్ళని ఎదగనియ్యము, ఇలా సప్రెషన్తో తమ మానోపలిని కాపాడుకుంటాం అని ఒక అంచనాలో ఏ దిగ్గజాలు ఉన్నాయి. కానీ డీప్ సీక్ దాన్ని షాటర్ చేసింది. అందువల్ల ఎప్పుడు కూడా మనము ఆమ్నిపొటెంట్, సర్వశక్తివంతులం, మన మించిన వాళ్ళు ఎవరు ఉండరు, మన ఫీల్డ్లో మనమే దిగ్గజాలము, మనకు కాంపిటీషన్ ఉండదు అనే భ్రమలో ఎప్పుడు ఉండకూడదు. ఇవాళ అమెరికన్ బిగ్ టెక్ కంపెనీస్ ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నాయి? ఎందుకు అమెరికన్ స్టాక్ మార్కెట్లో $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది? ఈ భ్రమలో ఉండడమే. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎ కాంపిటీషన్, ఎప్పుడు కూడా మనమే సుపీరియర్గా ఉండాలి అని కోరుకోవడం తప్పలేదు, ఉంటామని భ్రమలో ఉండడం తప్పు. మన రాజకీయ నాయకులకు కూడా అధికారం బాగా తెరకెక్కినప్పుడు ఇలాగే ఉంటుంది. మమ్మల్ని ఎవరు ఓడించలేరు, మాకు తిరుగులేరు, అన్అస్సేలబుల్ అనుకుంటారు. అందువల్ల ఏ ఫీల్డ్లో ఉన్నా, ఇఫ్ యు ఆర్ ఇన్ పాలిటిక్స్, బిజినెస్, ఏ ఫీల్డ్లో ఉన్నా నాకు శాశ్వత మానోపలి ఉంటుంది, శాశ్వత ఆధిపత్యం ఉంటుంది అని భ్రమలో ఉండకండి. బీ ప్రిపేర్డ్ ఫర్ కాంపిటీషన్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఏ ఛాలెంజ్. ఎప్పుడు ఏ ఛాలెంజ్ ఏ మూల నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు ఊహించలేము. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల ఆ హ్యూమిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇది మొదటిగా ఉండే లెసన్. రెండవది, మనీ ఒక్కటే అన్ని పనులు చేస్తుంది అని భ్రమలో ఉండకూడదు. ఇప్పటిదాకా బిగ్ టెక్ కంపెనీస్ మా దగ్గర మాత్రమే హ్యూజ్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు ఎవరు పెట్టగలుగుతారు, అసలు దీనికి పోటీ ఏంటి, ఎవడన్నా కొత్తగా స్టార్టప్ వస్తే తినేస్తాం, మింగేస్తాం. సో ఇంత భారీ ఎత్తున రిసోర్సెస్ ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఎవరికి ఉంటుంది కనుక తమకు ఎదురే లేదని భావించాయి. కానీ డీప్ సీక్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి? ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ది కెపబిలిటీ ఆఫ్ డీప్ సీక్. చాలామంది ఎక్స్పర్ట్స్ డీప్ సీక్ను ప్రైజ్ చేస్తున్నారు, బిగ్ టెక్ కంపెనీస్ అనుమానాలు వ్యక్తం చేయడం మొదలైంది. ఆ డిబేట్లకు నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్. డీప్ సీక్ ఎంత కాంపిటెంటు కాదు, అవును, ఈ కంక్లూజన్ నేను రావడం లేదు. నేను చెప్తున్నది ఒకటి, మనీ మాత్రమే అన్నీ చేస్తుంది అనుకుంటే పొరపాటు. ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు, అంటే తక్కువ ఖర్చుతో కూడా ఈక్వల్లీ ఎఫిషియెంట్, ఈక్వల్లీ కాంపిటెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రూపొందించవచ్చు. ఇప్పుడు డీప్ సీక్ నిరూపించింది అది. 1/10 కాస్ట్లో ఏఐ మోడల్ను ట్రైన్ చేసింది. అఫ్ కోర్స్ అమెరికన్ టెక్ కంపెనీస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ అని.
కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బిగ్ టెక్ కంపెనీస్, అది లామా కానీ, ఓపెన్ ఏఐ సృష్టించిన చాట్ జీపీటీ కానీ, అలాగే జెమినై కానీ గూగుల్ సృష్టించింది, ఇవన్నీ కూడా ప్రొప్రటోరియల్. కానీ మీకు డీప్ సీక్ ఇది ఓపెన్ సోర్స్, దాని కోడ్ ఓపెన్గా ఉంటుంది, ఎవరైనా దాన్ని డెవలప్ చేయొచ్చు. దానిపైన ఒక డీటెయిల్డ్ పేపర్ కూడా ప్రజెంట్ చేశారు. అంటే ఈ రిలీజ్ చేసిన డీప్ సీక్ వాళ్ళు మేము ఏ రకంగా ఈ మోడల్ డెవలప్ చేశామని ఒక డీటెయిల్డ్ నోట్ కూడా, థియరిటికల్ ఫ్రేమ్వర్క్, అంటే తాము తయారు చేసిన మోడల్ బేస్ ఉన్న థియరిటికల్ ఫ్రేమ్వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు. సో ఎవ్రీథింగ్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఎక్కడి నుంచి డేటా ట్రైన్ చేశారనే క్వశ్చన్ ఒకటి ఉన్నప్పటికీ కూడా థియరీ ది సైన్స్ బిహైండ్ డీప్ సీక్ బహిరంగంగానే చెప్పారు. అందువల్ల ఈ క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ ఉండవచ్చు, కానీ డీప్ సీక్ నిరూపించింది ఏంటంటే ఎట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్ యూ కెన్ డూ థింగ్స్ విచ్ అదర్స్ వర్ డూయింగ్. అందువల్ల ఎప్పుడు కూడా ఆ ఫ్రూగల్ మైండ్ సెట్ ఉంటే, నేను ఈ పనిని లెస్ రిసోర్సెస్తో మోర్ ఎఫిషియెంట్గా చేయగలనా. ఇవాళ డీప్ సీక్ చేసింది ఒకటే, తనకున్న సామర్థ్యాన్ని ఎఫిషియెంట్గా వాడుకుంది. వాస్తవంగా ఎన్విడియా ఆధునిక చిప్స్ అందుబాటులో లేవు, కానీ ఉన్న చిప్స్తోనే చాలా ఎఫిషియెంట్గా చేయగలిగింది. అందువల్ల వాట్ మ్యాటర్స్ ఈజ్ నాట్ ద వాల్యూమ్ ఆఫ్ రిసోర్సెస్ యూ హ్యావ్, వాట్ మ్యాటర్స్ ఈజ్ హౌ ఎఫిషియెంట్ యు ఆర్ యూజింగ్ ద రిసోర్సెస్ అనేది కీలకం. ఇది మన అందరి జీవితాల్లో కూడా చాలా ముఖ్యం. అందుకే మీరు గమనించండి, చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దెబ్బతింటాడు, 20 ఏళ్ల కింద అనారోగ్యం గురైన వ్యక్తి కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. కారణం తనకు ఉన్న పరిస్థితి చాలా ఎఫిషియెంట్గా ఎలా నడుచుకున్నాడని దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఒక ఇంట్లో కుక్ చూడండి, చాలా కాస్ట్తో వంట చేస్తుంది, టేస్ట్ ఉండదు. చాలా సింపుల్ ఐటమ్స్తో చేస్తారు, వంట చాలా టేస్ట్ ఉంటుంది. సో డీప్ సీక్ నుంచైనా మన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ ఎఫిషియెంట్లీ యూ డూ థింగ్స్ అనేది ఇంపార్టెంట్, నాట్ హౌ కాస్ట్లీ యూ డూ థింగ్స్. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే దీనికి ఇంపార్టెంట్, అక్కడ టెక్నాలజీ ఉంటేనే చేస్తాను, మోడర్న్ టెక్నాలజీ అందుబాటులో ఉంటేనే చేస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే చేస్తాను, అది ఉంటేనే చేస్తాను, ఇది ఉంటేనే చేస్తాను అంటుంటారు. కానీ నీకు ఇన్నోవేటివ్ మైండ్ ఉంటే ఏవి లేకపోయినా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు డీప్ సీక్ ఏముంది, ఇట్స్ హార్డ్లీ $5.6 million మోడల్ ట్రైన్ చేశారు. ఈవెన్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ కూడా మీకు చాలా తక్కువ, 45-50 times చీపర్ అంటున్నారు. సో అందువల్ల అల్టిమేట్గా మనకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే హౌ ఇన్నోవేటివ్ యు ఆర్. సివి రామన్కు నోబెల్ బహుమతి వచ్చింది, రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. అప్పుడు ఏం రిసోర్సెస్ ఉండే? మీకు అబ్దుల్ కలాం మిసైల్ సృష్టించినప్పుడు ఉన్న రిసోర్సెస్ ఏంటి? అందుకే మీరు గమనించండి, చాలా కాస్ట్లీ స్కూల్స్లో చదివిన వారికన్నా ఆర్డినరీ చదివిన వాళ్ళు ఒక్కొక్కసారి చాలా ఎఫెక్టివ్గా జీవితంలో రాణిస్తారు. అందువల్ల అల్టిమేట్గా మనకు హౌ ఇన్నోవేటివ్ యు ఆర్, అన్నీ ఉంటేనే ఇది చేయగలను అని చాలామంది భావిస్తుంటారు. నాకు ఇది లేదు, అది లేదు అని కారణాలు వెతుక్కుంటుంటారు. కానీ ఉన్నదానితో కూడా అద్భుతాలు చేయవచ్చని డీప్ సీక్ నిరూపించింది. డీప్ సీక్ నిర్మాతలకు కూడా మాకు ఎన్విడియా అడ్వాన్స్ చిప్స్ లేవు, మాకంత రిసోర్సెస్ లేవు అని కూర్చుంటే అయ్యేదా? ఉన్న టెక్నాలజీతో ఉన్న రిసోర్సెస్తో సృష్టించగలిగారు. ఇది మూడవది. నాలుగవది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అందరూ చేయగలిగే పనిని అందరికన్నా బాగా చేయాలి, ఎవరూ చేయలేని పని చేయాలి ఎప్పుడైనా జీవితంలో సక్సెస్ కావాలంటే. మీకు ఈ ప్రిన్సిపల్ డీప్ సీక్లో కూడా కనబడుతుంది. డీప్ సీక్ ఈజ్ ఆల్సో లైక్ చాట్ జీపీటీ, డీప్ సీక్ ఈజ్ ఆల్సో లైక్ లామా, డీప్ సీక్ ఈజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ ఏఐ చాట్ మోడల్, డీప్ సీక్ ఈజ్ లైక్ జెమినై. కానీ తేడా ఏంటి? వాటితో సమానంగా అవి చేసే పనిని డీప్ సీక్ కూడా చేస్తుంది. అదనంగా ఏంటి డీప్ సీక్ ఉన్న ప్రత్యేకత? కాస్ట్, లో కాస్ట్. ట్రైన్ చేయడానికి లో కాస్ట్, డెవలప్ ఆపరేషన్లీ లో కాస్ట్, ఓపెన్ సోర్స్, ఫ్రీ ఫర్ యూజర్స్, ఇవన్నీ ప్రత్యేకతలు. అంటే బిజినెస్లో కూడా ఆల్ సంథింగ్ న్యూ చేయాలని చాలామంది అనుకుంటారు. సైన్స్లో కూడా చాలా కొత్తది కనుగొనాలనుకుంటారు. వై షుడ్ ఐ రీఇన్వెంట్ ద వీల్ అంటుంటారు.
కానీ యూ కెన్ రీఇన్వెంట్ ద వీల్ విత్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్. అందుకే అంటాను, అందరూ చేసే పనిని అందరికన్నా బాగా చేయాలి, ఎవరూ చేయలేని పనిని చేయాలి. లైఫ్లో ఇది సక్సెస్కి మూలం. ఇక ఇప్పుడు మీరు నా యూట్యూబ్లోనే చూడండి, అందరూ మాట్లాడే రొటీన్ న్యూస్ పైన మాట్లాడుతుంటాను. అది పొలిటికల్ డెవలప్మెంట్స్ కావచ్చు, అన్నీ కావచ్చు. కానీ దాదాపు అతి కొద్ది మంది మాట్లాడే టాపిక్స్ పై కూడా మాట్లాడుతుంటాను. మీరు గమనించండి, డీప్ సీక్ పైన నేను ఎప్పుడు మాట్లాడాను, తెలుగులో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానళ్ళు ఎప్పుడు ప్రసారం చేస్తే మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. నేను మాట్లాడిన 1 డేకు లీడింగ్ తెలుగు డైలీస్లో పేజ్ 1లో వచ్చింది. అప్పటిదాకా డీప్ సీ గురించి పేజ్ 1లో కూడా రాలే. నేను కూడా కాస్త ఆలస్యమే, 1 or 2 days ఆలస్యమే చేశాను. ఇంకా కానీ నాకన్నా ఆలస్యంగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, మనము ఎప్పుడు కూడా వీ షుడ్ ఆల్వేస్ థింక్ టు బి అహెడ్ ఆఫ్ అదర్స్. క్యూలో మనము నిలబడకూడదు, క్యూ మనతో మొదలు కావాలి. ఆ యాటిట్యూడ్ మనలో ఉండాలి. 5వది, చాలా సందర్భాల్లో మనం మాట అనుకుంటుంటాం, ఏమీ డెవలప్మెంట్ లేదు, ఏం రొటీన్గా ఉంది, స్టేటస్ కోనే ఉంది, కదలిక లేదు, మెదలిక లేదు అని డిప్రెస్ అవుతూ ఉంటారు చాలామంది. ఎదుగు బొదుగు లేదు. మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, మన జాబ్లో కావచ్చు, మన పర్ఫార్మెన్స్లో కావచ్చు, మన హ్యూమన్ రిలేషన్స్లో కావచ్చు, రొటీన్గా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, డీప్ సీక్ ఏం తెలియజేసింది, చాట్ జీపీటీ వచ్చేదాకా ఏఐ, లార్జ్ లెర్నింగ్ మోడల్ ఇదంతా ఏమీ లేదు. చాట్ జీపీటీ తర్వాత వరుస పెట్టి గూగుల్, జెమినాయ్, మెటా, లామా, ఇప్పుడు డీప్ సీకే కాదు, తాజాగా అలీబాబా కూడా ప్రకటించింది తమ ఏఐ మోడల్ ఈవెన్ డీప్ సీక్ V3 కన్నా కూడా మెరుగైందని. మీరు చూడండి, ఒకటేసారి అందరు వచ్చారు. మనం కన్నా 15 రోజులు ఇంటికి ఎవరు వస్తలేరు, బోరు కొడుతుంది అనుకుంటాం. సడన్గా 2-3 రోజులు వరుస పెట్టి బంధువులు, మిత్రులు వస్తారు, ఇక అతివృష్టి వచ్చేస్తుంది. అందుకే ఒక ఫిలాసఫర్ అంటాడు, దేర్ ఆర్ టైమ్స్ వెన్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ డికేడ్స్, బట్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ డికేడ్స్ హ్యాపెన్ ఇన్ అవర్స్ అంటారు, డికేడ్స్ హ్యాపెన్ ఇన్ వీక్స్ అంటాడు. కొన్నిసార్లు దశాబ్దాలకు కూడా ఏమీ జరగకుండా ఉండవచ్చు, కొన్నిసార్లు వారాలలోనే దశాబ్దాలలో జరిగేది జరగవచ్చు. దేర్ ఆర్ టైమ్స్ వెన్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ డికేడ్స్, బట్ దేర్ ఆర్ ఆల్సో టైమ్స్ వెన్ డికేడ్స్ హ్యాపెన్ ఇన్ వీక్స్. సో ఇప్పుడు మీరు డీప్ సీక్ దాన్ని నిరూపించింది. సడన్గా దర్ ద బజ్ ఆఫ్ యాక్టివిటీ, అందరూ కూడా ఏఐ మోడల్స్ గురించి చర్చిస్తున్నారు, LLM గురించి చర్చిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంటెన్స్ డిబేట్ నడుస్తుంది. ఇండియా కూడా మా సావరిన్ ఏఐ మోడల్ కొరకు మేము ప్రయత్నిస్తామంటున్నారు. ఎవ్రీథింగ్, ఎంటైర్ డిబేట్ ఈజ్ అరౌండ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం అసలు చర్చే లేదు. కానీ ఇక చర్చ మొదలైంది, మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి మీరు ఇంకెంత స్పీడ్తో నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు డీప్ సీక్ డిసెంబర్లో V3 మోడల్ రిలీజ్ చేసింది. ఇప్పుడు R1 రీజనింగ్ మోడల్ రిలీజ్ చేసింది. వితిన్ డేస్ ఆఫ్ R1 రిలీజ్ వితిన్ డేస్లో మరో చైనీస్ కంపెనీ అలీబాబా ఇంకో మోడల్ రిలీజ్ చేసింది. ఇక వరుస పెట్టి వస్తాయి చూడండి మీరే. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక రొటీన్గా జరిగిపోతుంది అనుకోకండి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. యూ షుడ్ వెయిట్ ఫర్ దాట్, యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఆ రకమైనటువంటిది ఉండాలి. 6వది, నెవర్ స్కేర్డ్ ఆఫ్ కాంపిటీషన్, నెవర్ స్కేర్డ్ ఆఫ్ టూ మెనీ ప్లేయర్స్, నెవర్ స్కేర్డ్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్. చాలామందికి లోపం ఉంటుంది, అబ్బా నేను ఆ పని చేయాలని. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చాలామంది చేస్తున్నారు, ఇక మళ్ళీ నేనేం చేయగలను, వాళ్ళు ఉన్నారు కదా అని. డీప్ సీక్ ఫౌండరు ఒక ఆర్డినరీ మనిషే, వెన్ ఫెంగ్ ఫండ్ అనుకుంటా పేరు, చైనా నేమ్ అది గుర్తులేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ ఫెంగ్. సో ఆయన కూడా అలాగే అనుకుంటాం, అమ్మో ఇందులో నేనేం చేయగలుగుతాను, నేను ఒక స్టార్టప్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఇందులో ఇప్పటికే చాలామంది ఉన్నారు, వాట్ కెన్ ఐ డూ అని అనుకోని ఉంటే డీప్ సీక్ వచ్చేదా? ఎంతమంది ఉండండి, నేను కూడా అందులో కొత్తదనం చేస్తానని. సో నెవర్ స్కేర్డ్ ఆఫ్ టూ మెనీ ప్లేయర్స్, నెవర్ స్కేర్డ్ ఆఫ్ కాంపిటీషన్, నెవర్ స్కేర్డ్ ఆఫ్ అందరూ చేస్తున్నారు కదా అందులో నేనేం చేస్తానని. నేను 2018లో యూట్యూబ్ పెట్టినప్పుడు ఇదే చర్చ. బోలెడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అడ్డగోలుగా సమాచారం ఉంది, ఎక్కడ పడితే అక్కడ.
మళ్ళీ ఇంకోటి పెడితే వాడు చూస్తాడు అనుకొని చాలామంది చెప్పారు. బట్ ఐ సెడ్ లెట్ మీ డూ సంథింగ్ డిఫరెంట్, లెట్ మీ డూ సంథింగ్ టోటలీ డిఫరెంట్, మేబీ ఐ మే బీ సక్సెస్ఫుల్. ఈ యాటిట్యూడ్తో మొదలయ్యాం, రిజల్ట్ మీరే చూస్తున్నారు. అందువల్ల ఇప్పుడు డీప్ సీక్ చేసినదే, నేనేం డీప్ సీక్తో కంపేర్ చేసుకోవడం లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. డీప్ సీక్ ఏం చేసింది, రీజనింగ్ మోడల్ రెడీ చేసింది, అందుకే దీన్ని R1 అన్నారు. సో రీజనింగ్ కూడా మనకు వస్తే ఇప్పుడు డీప్ సీక్కి వెళ్తే మీకు డీప్ థింక్ అని ఉంటుంది. ఆ డీప్ థింక్ వెళ్తే వాడు ఆ కంక్లూజన్కి ఎలా వచ్చింది ఆ ఏఐ మోడల్ అని కూడా చెప్తుంది. హౌ డిడ్ ఇట్ కమ్ టు దట్ కంక్లూషన్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్, హూ ఈజ్ ప్రొఫెసర్ కొట్టాడుకోండి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మేబీ ఇన్ అకాడమిక్స్ బికాజ్ ఈజ్ అ ప్రొఫెసర్, మేబీ ఇన్ జర్నలిజం, ఇట్లా అది రీజనింగ్ కూడా ఇస్తుంది. దాన్ని డీప్ థింక్ అంటారు. మీరు డీప్ సీక్ వాడడం మొదలు పెడతారు, పక్కన డీప్ థింక్ అంటే ఒక ఆన్సర్ చెప్పడమే కాదు, ఆ ఆన్సర్కు ఎలా వచ్చాను అని కూడా చెప్తుంది. హౌ డిడ్ ఐ కమ్ టు దాట్. ఇప్పుడు ముఖ్యంగా మీరు కోడ్ ఇలాంటి రాసేవారికి కోడ్ ఇవ్వడమే కాదు, ఆ కోడ్ ఎలా తయారు చేశారో కూడా చెప్తుంది. ఒక మంచి ఫుడ్ ఐటమ్ వండి పెట్టడమే కాదు, ఎలా వండావు, అలా రుచిగా ఉంటుంది అని ఎలా అనుకొని వండావు, ఏమి చేస్తే రుచిగా ఉంటుందని ఊహించావు, ఆ థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దాన్నే రీజనింగ్ మోడల్ అంటారు. సో అందుకే ఇప్పుడు డీప్ సీక్ ఆ రీజనింగ్ R1 మోడల్ తీసింది. కొత్త డైమెన్షన్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీకు ఒకప్పుడు సర్చ్ ఇంజన్, ఇప్పుడు ఏఐ సమ్మరీస్కి వచ్చి ఇప్పుడు రీజనింగ్, ఆ కంక్లూజన్కి రావటానికి ఉన్న ప్రాతిపదిక ఏంటి అని కూడా చెప్తుంది. మన 2 × 3 6 అని ఆన్సర్ వస్తుంది. ఎందుకు 6 వచ్చింది, వై నాట్ 5, వై నాట్ 7, వై షుడ్ ఇట్ బి 6 అని అనుకోవడానికి కారణం ఏంటి అని ఉంటుందా, అక్కడెక్కడ ఉండదు. సో డీప్ సీకేమో ఆ థాట్ ప్రాసెస్ కూడా మన ముందు పెడుతుంది. సో ఆ కొత్తదనం ఉంది కనుక మన సక్సెస్ అయింది. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాల్యూ అడిషన్. దీన్ని 7వ పాయింట్ ఏంటంటే యాడ్ సమ్ వాల్యూ టు ఇట్. ఇప్పటికున్న ఏఐ మోడల్స్కు అదనంగా ఈ రీజనింగ్ అనే డైమెన్షన్ యాడ్ చేసింది. దాంతో సక్సెస్ అయింది. ఎప్పుడైనా మీరు గమనించండి, మార్కెట్లో ఏదైనా వాల్యూ యాడ్ చేస్తే ఆ వాల్యూ కనుక హిట్ అయితే మామూలు హిట్ కాదు. సో ఆల్వేస్ థింక్ ఆఫ్ యాడింగ్ వాల్యూ టు వాట్ యు డూ. మనం చేసేటువంటి పనికి వాల్యూ యాడ్ చేయాలి, అప్పుడు మనం జీవితంలో సక్సెస్ అవుతాం. నేను రొటీన్గా అందరూ చేసేదాన్ని చేయడమే కాదు, అందరు చేసేదాన్ని అందరికన్నా బాగా చేయడమే కాదు, ఎవరు చేయలేనిది కూడా చేయడమే కాదు, అందరు చేసేదానికి అదనపు విలువను సమకూర్చాలి. యూ షుడ్ యాడ్ సంథింగ్ టు ఇట్. అందరూ చేసేదాన్ని చేయొచ్చు నువ్వు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో బట్ ఇఫ్ యూ షుడ్ బి ఇన్నోవేటివ్ ఎనఫ్ టు యాడ్ వాల్యూ టు ఇట్, టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఇప్పుడు ఏ పని చేసినా అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్ పైన కేంద్రీకరించాలి. వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఐ విల్ క్రియేట్ ఆన్ సొసైటీ, వై పీపుల్ షుడ్ టాక్ అబౌట్ మీ. అంత చుట్టూ ఉన్న ప్రపంచం నా వైపు ఎందుకు చూడాలి, నా వైపు ఎందుకు చర్చించాలి, ఇది 8వ అంశం. సో థింక్ అబౌట్ ది అవుట్కమ్, థింక్ అబౌట్ ది ఇంపాక్ట్, థింక్ అబౌట్ హౌ అండ్ వాట్ ఐ కెన్ డూ. సో ఇలా ప్రతి మార్పు నుంచి, ప్రతి పరిణామం నుంచి చేయాలి. 9వది రెస్ట్రిక్షన్స్, శాంక్షన్స్. ఎప్పుడు కూడా మనం దెబ్బతీయకూడదు. ఎవరిదట్టు వాడు మనం అణిచివేయాలని చూస్తే దాన్ని అపార్చునిటీగా మార్చుకో. సరిగ్గా డీప్ సీక్ చేసింది ఇట్ టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటి, డబ్బు లేవు, అడ్వాన్స్ చిప్స్ లేవు. భారీగా డబ్బులుండే అడ్వాన్స్ చిప్స్ ఉంటే బహుశా ఇంకే పని చేసేవాళ్ళేమో కాదేమో. అలా ఒక లెస్సర్ క్వాలిటీ ఆఫ్ లెస్సర్ చిప్తో, లెస్సర్ పవర్ చిప్తో పని చేసేవాళ్ళేమో కాదు. సో బట్ ఎప్పుడైతే అది అందుబాటులో లేవో, దట్స్ ద రియాలిటీ. అండర్స్టాండింగ్ ది ఇన్ఎవిటబుల్ ఇస్ ద జీనియస్. అందుకొరకు ఎప్పుడు కూడా ఒక డిసడ్వాంటేజ్ను ఆపర్చునిటీగా మార్చుకోవాలి. రిసోర్సెస్ లేకపోవడం, ఆధునిక టెక్నాలజీ, ఆధునిక చిప్స్ యాక్సెస్ లేకపోవడమే డీప్ సీక్కు వరమైంది. అందుకే లో కాస్ట్తో, లోయర్ ఎండ్ టెక్నాలజీతో, మోర్ ఎఫిషియెంట్గా ఆ టెక్నాలజీ వాడుకోవడంతో ఈక్వల్లీ కాంపిటెంట్ మోడల్స్ క్రియేట్ చేయగలిగారు. అందువల్ల ఎప్పుడు నెవర్ వరీడ్ అబౌట్ శాంక్షన్స్, రిస్ట్రిక్షన్స్. నీవు నీ చుట్టూ ఉన్న నియంత్రణలు, కంట్రోల్స్, వీటి గురించి మాట్లాడకండి.
ఆల్వేస్ డోంట్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజ్. నాకు ఈ డిసడ్వాంటేజ్ ఉంది, ఆ డిసడ్వాంటేజ్ ఉంది అంటుంటారు. ఎప్పుడు కూడా డిసడ్వాంటేజ్ ఆపర్చునిటీగా మార్చుకోవాలి. నీకు స్కూటర్ లేదు కాలేజీ పోయటానికి, నా స్కూటర్ లేదని బాధపడకండి. దాంట్లో సైకిల్ మీద వెళ్ళండి, ఆరోగ్యం బాగవుతుంది. నీ హెల్త్ స్కూటర్ మీద పోయేవాడికన్నా నువ్వు హెల్తీగా ఉంటావు. నువ్వు కదా ముందు బయలుదేరుతావు, ఇన్ టైంలో చేరుతావు. అందువల్ల ఎప్పుడు కూడా డిసడ్వాంటేజ్గా దేన్ని భావించకూడదు. డీప్సీక్ కూడా తమకు టెక్నాలజీ యాక్సెస్ లేదు, అంతటి స్థాయిలో మైక్రోసాఫ్ట్ గూగుల్కున్న రిసోర్సెస్ మెటాకున్న లేవు, ఇవి నా డిసడ్వాంటేజెస్ అని కనుకొని తలపట్టుకుని కూర్చుని ఉంటే ఇవాళ ఈ సెన్సేషన్ క్రియేట్ చేసేదే కాదు. అందువల్ల ఎప్పుడు కూడా డో నాట్ వరీ అబౌట్ డిసడ్వాంటేజ్, టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ ఆపర్చునిటీ. 10th వన్ ఏంటంటే ఫోకస్. ఎప్పుడు కూడా ఒక పని పైన మనకు ఫోకస్ ఉంటే అద్భుతాలు చేయొచ్చు. ఆ ఫోకస్ ఏంటి అంటే హౌ ఐ కెన్ ఎక్సలెన్స్ అనేది ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు డీప్సీక్ కూడా ఫైనల్ కాదు, రేపు ఇంకో సీక్ వస్తుంది. సో డీప్సీక్ కెనాట్ సింప్లీ డీప్సీక్ ఫౌండర్స్ నిద్రపోత లాభం లేదు. ఎక్సలెన్స్ ఇది కాన్స్టాంట్ ఎఫర్ట్. మీకు ఉదాహరణకు చాట్ జీపీటీ వచ్చడంతోనే ఏమనుకున్నారు, ఈ చాట్ జీపీటీ తిరిగేలేదు, ఇది ఒక రెవల్యూషన్ సృష్టించింది అన్నారు. గూగుల్ వాళ్ళు తయారు చేశారు, మెటా వాళ్ళు తయారు చేశారు. వీళ్ళ ముగ్గురికి పోటీగా ఇప్పుడు వీళ్ళు డీప్సీక్ వాళ్ళు వచ్చారు, ఆలీబాబా వచ్చారు. దిస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రేస్. ఈ రేస్ ఇక్కడే ఆగదిగా, ఇంకా వస్తూనే ఉంటారు. సో నీ జర్నీ ఎప్పుడు ఆగకూడదు. ఇఫ్ యూ హ్యావ్ టు బి హెడ్ ఇన్ ద రేస్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత పెద్దవాడైనా ఇఫ్ యూ ఫెయిల్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ నాట్ సక్సీడ్. అందుకే నోకియా CEO రోజు మాట అన్నాడు, వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ ఆల్సో. నువ్వేమీ తప్పు చేయలేదు, నోకియా ఇది వండర్ఫుల్ ఫోన్, కానీ వారు దే వర్ నాట్ ఎహెడ్ ఇన్ ద రేస్. అందువల్ల ఎక్సలెన్స్ ఈజ్ అన్ యాటిట్యూడ్, ఇట్స్ నాట్ అ స్కిల్. యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు బి ఎక్సలెంట్, యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు బి డిఫరెంట్. అది ఈ డీప్సీక్ ఫినామినా నుంచి మనం నేర్చుకునే 10 పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్స్.